మనం ఆమోసు గ్రంథం ఆఖరు భాగాన్ని మనం చదువుకోవాలి. 7వ అధ్యాయం. 7వ అధ్యాయం మనం చదివాం. 7వ అధ్యాయంలో ఒక భాగాన్ని మనం చదువుకుందాం. ఏమిటంటే 14వ వచనం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనివాడను. నా మందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నీ కృపనిచ్చారు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని మాకు తెలియచేసి మా జీవితాలలో అవసరమైన సత్యాలు తెలియచేసి సరి చేసుకొని బ్రతకడానికి కావలసిన కృపనిమ్మని యేసుక్రీస్తు వారి నామంలో సహాయం కోరి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమోసు గ్రంథంలో దేవుడు ఆమోసుకి ఇచ్చినటువంటి 5 దర్శనాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ 3 దర్శనాలు మనం విన్నాం. మొదటి దర్శనము మిడతల దర్శనం, రెండవ దర్శనము అగ్ని దర్శనం, మూడవ దర్శనము మట్టపగుండు దర్శనం. ఈ 3 కూడా మనం విన్నాం. మరలా తిరిగి దాన్ని ప్రస్తావించడం లేదు. అయితే 4వ దర్శనం వేసవికాలపు పండ్ల గంప దర్శనం. వేసవికాలపు పండ్ల గంప దర్శనం. ఈ వేసవికాలపు పండ్ల గంప దర్శనం దేవుడిచ్చాడు. ఈ 8వ అధ్యాయంలో ఉంది చూడండి. మరియు ప్రభు అయిన యెహోవా దర్శనితిగా వేసవికాలపు పండ్ల గంప ఒకటి నాకు కనపరచి. వేసవికాలపు పండ్ల గంప దర్శనాన్ని దేవుడిచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఒక పశువులు కాసుకునే ఒక పశువుల కాపరికి. పశువుల కాపరికి ఏ దర్శనం ఇచ్చాడు? వేసవికాలపు పళ్ళ దర్శనం. ఆయన ఆల్రెడీ మేడిపళ్ళు ఏరుకుంటున్నాడు. ఆయన ఏమేడుకుంటున్నాడు? మేడిపళ్ళు ఏరుకుంటున్నాడు. దేవుడు పశువుల కాపరులు కూడా దర్శిస్తాడా? ఇదిగో ఆ దినములలో రాత్రివేళ గొర్రెలు గొర్రెల కాపరులు తమ మందను కాచుకొని చుండగా ప్రకాశమానమైన వెలుగు వారి చుట్టూ ప్రకాశించను. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అక్కడ పశువుల కాపరులకి, పశువులు అంటే గేదెలు ఆవులని కాదు, గొర్రెలు ఆవులు గేదెలు మేకలు అన్నీ పశువులే, యానిమల్ హస్బెండరీ అంటాం. కాబట్టి ఈ పశువులు కాసుకునేటువంటి ఒక పశువుల కాపరికి దేవుడు దర్శనమిచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, యెషయా కొడుకుల్లో చిన్న కొడుకు గొర్రెలు కాసుకుంటున్నాడు. యెషయా కాపరిలో చిన్న కొడుకు గొర్రెలు కాసుకుంటున్నాడు. వాడిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? సింహాసనం మీదకి తీసుకుపోయాడు. ఇప్పుడు ఈయనెవరు? ఆమోసు ప్రవక్త కాదు, ప్రవక్తల యొక్క శిష్యుడు కాదు. అంటే ప్రవక్త దగ్గర శిష్యరేఖం చేసిన వాడు కూడా కాదు. జస్ట్ ఒక మేడిపళ్ళు ఏరుకుంటూ పశువులు మేపుకుంటున్నప్పుడు దేవుడు అతనికి దర్శనమిచ్చాడు. మిద్యాను అరణ్యములో 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తున్నాడు. ఎవరు? మోషేకు దేవుడు దర్శనమిచ్చాడు. వినండి, అక్కడ మోషే విద్యావంతుడు, గొర్రెలు కాస్తున్నాడు. కానీ ఎటువంటి విద్యావంతుడు? సకల విద్యా ప్రవీణుడు. సకల విద్యా ప్రవీణుడు గొర్రెలు కాస్తున్నాడు. ఆయనకి దర్శనమిచ్చాడు. ఇంటిలో కరసాడపు వాడు గొర్రెలు కాస్తున్నాడు. ఆయనకి దర్శనమిచ్చాడు. ఏమీ కానివాడు గొర్రెలు కాసుకుంటున్నాడు. ఆయనకి దర్శనమిచ్చాడు. అలాగే ప్రభు పుట్టినప్పుడు కూడా పశువులు కాసుకుంటున్న గొర్రెలను కాసుకుంటున్న వారికి దేవుడు దర్శనమిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, నువ్వేమయ్యావన్నది కాదు,
ఆయన నిన్ను దర్శిస్తాడు, అది గుర్తించాలి. నేను బాగా బాగా చదువుకున్నాను, నన్ను దర్శించాడు దేవుడు అనడానికి లేదు. నేను అందరికంటే ఇంట్లో పెద్దోడిని, నన్ను దర్శించాడు దేవుడు అనడానికి లేదు. నువ్వు చిన్నవాడమైనా దర్శిస్తాడు, నువ్వు చదువుకున్నా దర్శిస్తాడు, నువ్వు చదువుకోలేకపోయినా దర్శిస్తాడు. కాబట్టి ప్రభువు మనల్ని దర్శించినప్పుడు మనము దానిని గుర్తించాలి. ఆమోసు దాన్ని గుర్తించాడు. ఏమని అన్నాడంటే, ప్రభువు నన్ను 15వ వచనం, నా మందలను నేను కాచుకొనిచుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చాను. నువ్వు పోయి ప్రవచనం చెప్పమన్నాడు. అంతే. అదేంటి ప్రభువా, నేను గొర్రెలు కాసుకునేవాడిని, నేను ఎలా పోను, అది ఇది ఏమనలా. నువ్వు వెళ్ళి ప్రవచనం చెప్పన్నాడు. అంతే. ఆ ప్రవచనాన్ని, ఆ సారాన్ని ప్రభువే ఇస్తాడు. మన హోదా కానీ మన తర్ఫీదు కానీ పనికిరాదు. దేవుడు గనులైన వారిని సిగ్గుపరచడానికి వెర్రి వారిని ఎన్నుకుంటాడు. కాబట్టి ప్రభు ఎవరిని ఎన్నుకుంటాడో, ఏ సమయంలో ఎన్నుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని పని చేసేవారిని మనం గౌరవించాలి. అది గుర్తుపెట్టుకోండి. వాడు బాగా చదువుకున్నాడా, చదువుకోలేదా, ఇది మనకు అనవసరం. ప్రభువు పంపించాడా లేదా, అది గమనించాలి. ప్రభువు పిలుపు ఉందా లేదా గమనించాలి. అంతే చాలు. అది ఉంటే ప్రభు వారిని వాడుకుంటాడు. ఇక్కడ దేవుడు 3 దర్శనాలు ఇచ్చాడు ఆల్రెడీ. ఒక్కొక్క దర్శనాన్ని మనం వివరించుకున్నాం. 4వ దర్శనం ఏంటంటే వేసవికాలపు పండ్ల గంప దర్శనం. పండ్ల గంప అంటే దాని అర్థం ఏంటంటే, కోసేసినటువంటి పళ్ళు గంపలో ఉన్నాయి, కోత అయిపోయింది. ఇప్పుడు గంపలోకి ఎలాగొచ్చినాయి? చెట్టు మీద ఉన్న పళ్ళు ఎలా గంపలోకి ఎలా వచ్చాయి? కోత అయింది, కోత జరిగింది. ఎప్పుడైనా సరే కోత అనే సందర్భం వస్తే తీర్పు అని గుర్తుపెట్టుకోండి. కోత అంటే ఏంటి? తీర్పు. ఇప్పుడు దేనికి వస్తారు? దేనికి వస్తారు? కటిక్కాయలు కోస్తారా? ముగ్గిపోయిన కాయలు కాస్తారు, పండిపోయిన కాయలు కాస్తారు కదా, రైట్. ఇక్కడ కూడా ఇశ్రాయేలీయుల పాపం పండిపోయింది. ఇశ్రాయేలీయుల పాపము చూడండి 8వ అధ్యాయం 2వ వచనం. ఆమోసు నీకు కనబడుచున్నదేమని అడుగగా వేసవి కాలపు పండ్ల గంప నాకు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చే ఉన్నది. నేను ఇక వారిని విచారణ చెయ్యక మానను. విచారణ అంటే ఎంక్వైరీ అని ఒకటి. ఇప్పుడు అప్పుడప్పుడు పోలీసు వారు అడుగుతారు, ఇతన్ని విచారించడానికి మాకు టైం కావాలని. కోర్టులోనూ జడ్జి గారిని అడుగుతారు, ఏమండి ఈయన విచారించడానికి మాకు టైం కావాలి. విచారించడం అంటే ఏంటి? వాడి దగ్గర నుంచి రాబట్టడం. కాబట్టి ప్రభువు మన దగ్గర నుంచి రాబట్టడానికి నేను ఇశ్రాయేలీయులను విచారిస్తాను అన్నాడు. ఆదికాండములో 9వ అధ్యాయం 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తము గురించి విచారణ చేయుదును. దేని గురించి విచారణ చేస్తాను? రక్తం గురించి విచారణ చేస్తాను. మీరు మాంసం తినండి కానీ రక్తం తినొద్దు. పై వచనం చెప్పాడు చూడండి. ఏమండి 4వ వచనం, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేదును. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు రక్తాన్ని కనుక చిందిస్తే రక్తం త్రాగకూడదు, రక్తం తినకూడదు. తింటే కనుక నేను మీకు వరకు విచారణ చేస్తాను, నువ్వు రక్తాపరాధివి అని చెప్పాడు. ప్రభువు తిండిని గురించి కూడా విచారిస్తాడండి. నా ఇష్టం నేను తింటాను, నువ్వేమైనా పెడుతున్నావా, ఇటువంటి కబుర్లు వద్దు. దేవుడు మన తిండిని గురించి కూడా విచారిస్తాడు. అందుకనే దానియేలు, హనన్యా, మీషాయేలు, అజర్యా అన్నారు, మేము దీనిని తినలేము అని చెప్పారు. ఏం చెప్పారు? మేము దీనిని తినలేము. అంటే దాని అర్థం ఏంటంటే, రేపొద్దున దేవుడు ఆ తిండిని బట్టి కూడా నన్ను
లెక్క అడుగుతాడు. దేవుడు మనల్ని విచారించేవాడు. ఇప్పుడు ఇశ్రాయేలుని విచారిస్తున్నాడు. పండ్లగంప అంటే పక్వమైన పళ్ళు, పరిపక్వమైపోయిన పళ్ళు. ప్రభువు విచారించేవాడిగా ఉన్నాడు. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం చూడండి. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై, అది ఏం పక్వమైంది? పళ్ళు పక్వమైనట్టు పాపం పక్వమైంది. అందుకని అంటారు, వీడు పాపం పండిందిరా అంటారు. పాపం పండడం అంటే ఏదేమన్నా గోరింటాకేంటి పండిపోతాకే. పాపం పండడం అంటే ఏంటి? వాడు పాపం పీక్ లెవెల్కి వెళ్ళిపోయిందని అర్థం. వాడు పాపం పీక్ లెవెల్కి వెళ్ళింది. ఎంత పాపం చేయాలో అంత పాపం చేశాడు, ఇక వాడికి శిక్ష రెడీగా ఉందని. ఇక్కడ కూడా పండ్లగంప అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలీల పాపం ఏమైంది? పక్వానికి వచ్చింది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనం చదువుదాం చూడండి. ఆఖరికి వచ్చేయండి. చెడుగును గర్భము ధరించి పాపము కందురు. చెడుగును గర్భము ధరించి పాపము కందురు. పాపము పరిపక్వమై, చెప్పండి, మరణమును కనును. చెడును గర్భము ధరించి ఏం కంటారట? పాపము కంటారట. యోబు గ్రంథం 15వ అధ్యాయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం. యోబు గ్రంథం 15:35. వారు దుష్కార్యమును గర్భము ధరించి పాపము కందురు. వారు కడుపున ఏం పడుతుందంట? నీ కడుపులో ఏముందమ్మా? వారి కడుపున కపటము పుట్టును. వారు దుష్కార్యమును గర్భము ధరించి పాపము కందురు. వారి కడుపున కపటం పుడుతుంది. కీర్తనాకారుడు కీర్తన 7వ కీర్తన 14వ చరణం. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన ఏమండే ఏం కనడానికి వేదన పడుతున్నాడంట? పాపము కనడానికి ప్రసవ వేదన పడుతున్నాడు. చేటును గర్భము ధరించిన వాడై అబద్ధానికి అన్నాడు. ఇందాక దేనికి అన్నాడు అన్నావు? యోబు గ్రంథంలో కపటం కన్నాడు అన్నారు. ఇక్కడేమో కన్నాడంట? అబద్ధం కంటున్నాడంట. ఇంకో చోట ఏముంది? పాపాన్ని కనడానికి వాడు వేదన పడుతున్నాడు. రైట్, ఇప్పుడు ఇంతకు చెప్పండి, మనం ఏం కంటున్నాం? వీటన్నిటినీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా? లెక్కల్లోకి తెస్తాడు. ఇప్పుడు పండిన ఫలాలను గంపలో చూపిస్తున్నాడు. ఈ ఫలాలన్నీ ఏం చేశాయి? పండిపోయాయి, పక్వమైపోయాయి. పక్వమైపోయినటువంటి స్థితిలో, పాపము పక్వమైపోయిన స్థితిలో ప్రభువు ఇశ్రాయేలీల పాపాన్ని చూపిస్తున్నాడు. సోదరులారా, మనం కూడా ప్రభువు మన జీవితాలు చూస్తున్నాడు. మనం పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామో పాపంలో బ్రతుకుతున్నామో ప్రభు చూస్తాడు. ఎవరో చూడకపోవచ్చు, మనకి సీసీ కెమెరాలు కూడా కనిపెట్టకపోవచ్చు మనం చేసే పాపాలు, కానీ ప్రభు మాత్రం చూస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసండి? ఆయన విచారణ చేస్తాడు. ఏం చేస్తాడు? విచారణ చేస్తాడు ఆయన. రండి, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును. ఓరకుండుడి. ఏమండి,
దేశమందు బేదలను మింగివేయును, దరిద్రులను మాపివేయును కోరువారలారా. అంటే దేశంలోనంట బేదలను మింగేస్తున్నారంట, దరిద్రుల్ని మాపేద్దామని అనుకుంటున్నారట. ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలాగుందో చెప్తున్నాడు. తూము చిన్నదిగాను రూపాయిది ఎక్కువగాను చేసి దొంగతాసు చేసి మనము ధాన్యము అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలు అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వర్లారా. దరిద్రులను వెండికి కొనున్నట్లు, పాదరక్షలనిచ్చి బేదలను కొనున్నట్లు చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకొని వర్లారా. ఈ మాట మీరు ఈ మాటలన్నీ వింటే ఏమర్థమవుతుంది? చచ్చుధాన్యం అంటున్నాడు, పుచ్చుధాన్యం అంటున్నాడు, పాదరక్షలు అంటున్నాడు, రూపాయి ఏమో పెద్దదంటున్నాడు, తూమేమో చిన్నదంటున్నాడు. అంటే ఏంటి? ప్రజల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు, తక్కువ తూకం ఇస్తున్నారు. అంటే తక్కిడి కింద చింతపండు ఎట్టడం అర్థమవుతుందా? డబ్బు మాత్రం వచ్చేస్తుంది. ఏమంటే కేజీ ఎంత అండి? 40 రూపాయలు తీసేసుకున్నాడు, కానీ మనకి ఏం రాదు, కేజీ రాదు. తూము చిన్నదంటే అది, తూము చిన్నది, రూపాయి పెద్దది. అంటే దాని అర్థం ఏంటి? డబ్బు మాత్రం ఎంత ఇవ్వాలో అంత తీసేసుకుంటాడు, కానీ మన దగ్గరికి ఏం రాదు, మన తూకం రాదు. సో ఇశ్రాయేలీలు తూకాల్లో తేడా ఉంది, ఇశ్రాయేలీల ఆరాధనలో తేడా ఉంది. విశ్రాంతి దినం ఎప్పుడు అయిపోద్దా? ఎందుకంటే విశ్రాంతి దినం ఏ పని కూడా చేయకూడదు, విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు. కాబట్టి ఎప్పుడైపోద్దా, ఎప్పుడు దొంగ వ్యాపారం చేద్దామా, ఇదే గొడవ. అందుకని ప్రభు అన్నాడు, అరే మీ పాపం పండింది, జాగ్రత్త. దొంగ వ్యాపారాలు చేసేవాడు పాపాలు పండుతాయి. దేవుడు న్యాయంగా కడుపు నింపుతాడు మనల్ని, ఏమి ఇబ్బంది లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే నీ కష్టార్జితమని నీవు అనుభవిస్తావు. ఖచ్చితంగా నువ్వు కష్టపడు, దేవుడు నీకు కడుపు నిండా అన్నం పెడతాడు. తన పొలమును సేద్యపరుచుకునే వారికి అన్నము సమృద్ధిగా దొరుకుతుంది అని వాయబడింది. అలాగే నీకు దేవుడు ఏ పని ఇస్తే ఆ పని కష్టపడి చేయి, దేవుడు ఖచ్చితంగా నీకు అన్నం పెడతాడు. కానీ అన్యాయంగా మాత్రం దీన్ని తీసుకోవడానికి ప్రయత్నము చేయవద్దు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయుల పాపం పండింది. ఏం పండింది? ఇశ్రాయేలీయుల పాపం పండింది. అందుకనే దేవుడు వారికి గంపను చూపించాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనం. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను, వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పట్టి వాని గెలలు చెప్పగా. దేవుడు కొడవలి పంపించబోతున్నాడు. ఏం పంపించబోతున్నాడు? కొడవలి దేనికి? కోతకెళ్ళి ముందు కోతలు వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు అలా గొడవే లేదు, అలా కోతలు కక్కుళ్ళి గోలే లేదు. కొడవలు వచ్చి కోతలకు ముందు ఆల్రెడీ ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. కొడవలు ఇచ్చేస్తే నేను కోతలు వెళ్ళిరా అనేవాడు. మళ్ళీ పొద్దున్న తెచ్చుకోవడం ఈ కొడవలు. రామారావు గారు కూడా అలాగే చేసేవాడు. ఇలాగా ఇప్పుడు గొడవే లేదు, ఎందుకంటే కొడవలు రెడీ చేసుకోవాలి కదా కోతకెళ్ళేవాడికి కొడవలు గ్యారెంటీ. అలాగే ప్రభువు కొడవలి పంపించబోతున్నాడు. కొడవలి ఎప్పుడు వస్తుంది? పక్వమైన పంటను కోయడానికి. అలాగే ఇప్పుడు పాపం పక్వమైతే కోత రెడీగా ఉంది, గుర్తుపెట్టుకోండి. పాపం పక్వమైతే కోత రెడీ. కొడవలి కోసేవాడు ఉన్నాడట. కొడవలి కోసేవాడితో అన్నాడట, అయ్యా భూమి మీద ఉన్న పైరు పండిపోయింది, భూమి మీద ఉన్నటువంటి ద్రాక్ష కాయలు పక్వం అయిపోయాయి, నీ కొడవలు పెట్టుకోయమన్నాడట. అమ్మా, ప్రభు ఎప్పుడు కోస్తాడో తెలీదు. కాబట్టి పాపము పరిపక్వమై ఏం కంటుంది? మరణమును కనును. యాకోబు పత్రిక 1:15 మర్చిపోకండి. దురాశ గర్భమును ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. మరొక వచనం చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం
29వ వచనం, 4:29. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టుకోయినని. అది ఎప్పుడు కోత రైట్. పంట పండింది, కోతకు సిద్ధంగా ఉంది. పూర్వం పాట ఉండేది, పండిన ఫలములు కోయువారు లేరు, పండిన ఫలములు రాలుచున్నవి, కోత అధికము మనిషే లేడు, అదిగో మనుషుడు ఏడ్చుచుండే, కోత అధికము మనిషే లేడు, అదిగో మనుషుడు ఏడ్చుచుండే. ప్రభువలే మాట్లాడు నాలుక లేదు, ప్రభువలే నడుచునట్టి కాళ్ళు లేవు, ప్రభువలే మాట్లాడు నాలుక లేదు, ప్రభువలే నడుచునట్లు కాళ్ళు లేవు, ఎంచలేనట్టి మనుష్య స్వరం నీ యొక్క చెవిలో ధ్వనించలేదా, ఎంచలేనట్టి మనుష్య స్వరం నీ యొక్క చెవిలో ధ్వనించలేదా, పండిన ఫలములు కోయువారు లేరు, పండిన ఫలములు రాలుచున్నవి, కోత అధికము మనిషే లేడు, అదిగో మనుషుడు ఏడ్చుచుండి. ప్రభు అన్నాడు, ఇదిగో చూడండి పైరంతా పండిపోయింది, కోతకు రెడీగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి కోత కోయాలి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు సువార్తను ప్రకటించి ఏమని కోయాలి? పాపంలో ఉన్నావు, పాపంలో చనిపోతే కనుక నిత్య నరకానికి వెళతావు. యేసు ప్రభు ఆయన కొడవలి రాకముందే, ఆయన కొడవలిని మీదకి రాకముందే, ఆయన తీర్పుని మీదకి రాకముందే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించమని చెప్పి యేసు ప్రభు వారు కోరేది ఏంటంటే అందరికీ సువార్తను ప్రకటించాలి. కాబట్టి పండ్ల గంప కనిపిస్తుంది. పండ్ల గంప పక్వమైన పాపానికి గుర్తు. కాబట్టి పాపము పరిపక్వమే మరణానికి అంటుంది. అయితే మరణాన్ని విడిపించడానికి ప్రభు ఏం చేశాడు? హెబ్రీ పత్రిక 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలుపడయ్యాడు. మన మరణాన్ని నుంచి విడిపించడానికి. పాపం చేసావు నిజమే, పాపానికి వచ్చే జీతం మరణం నిజమే, కానీ ఆ పాపపు మరణము నుండి మనల్ని విడిపించడానికి ఆ ప్రియ ప్రభువే రక్తమాంసాలలో పాలువాడికి ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభువుని నమ్ము. ప్రభువా నేను పాపిని ఒప్పుకో. అందుకనే ఆమె ఒక కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ఇప్పుడు చెప్పండి, పాపం నుంచి రక్షించకపోతే ఏం జరుగుద్ది? పాపము పరిపక్వమే. అది అసలు పుండు ఏంటి? పాపం. అసలు పుండు తీసేయడానికి యేసుప్రభు వచ్చాడు. పాపము పరిపక్వమే మరణాన్ని కనకముందే నీ పాపాన్ని తీసివేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించండి. కాలం గడిచిపోతున్నాయి, సమయాలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు కాదులే రేపు అని అనుకోకండి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి ఆ గొప్ప రక్షణ ఇప్పుడే పొందుకోండి. కాబట్టి ఫలము, వేసవి కాళ్ళ పండ్ల గంప ప్రభు చూపించాడు. దానికి అర్థం ఏంటంటే తీర్పు రెడీగా ఉంది. ఏం రాబోతుంది? తీర్పు. కోత రెడీగా ఉంది. కోత అంతా అయిపోయినప్పుడు చెప్పాడు. మనం ప్రభు యొక్క ఉపమానాలు మనం చెప్పుకున్నాం కదా. ప్రభు అన్నాడు, అయ్యా ఈ గోధుమ రోజులో గురుగులు ఎలాగొచ్చినాయ్యా, కోసేయమంటావా అంటే లేదు లేదు లేదు, రెండింటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలం వచ్చినప్పుడు ముందుగా గురుగుల్ని మీరు సెపరేట్ చేసి అగ్నిలో పడేయండి, గోధుమలన్నిటినీ నా కొట్టులో చేర్చండి అన్నాడు. కాబట్టి కోతకాలం రెడీగా ఉందండి. ఎప్పుడు వస్తాడో ప్రభు తెలీదు. మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు. ప్రాణం పోయే లోపల, ప్రభు వచ్చే లోపల యేసు ప్రభు నేను పాపిని ఒప్పుకొని పశ్చాత్తాపపడి పరలోక రాజ్యానికి వారసులు కావాలి. రైట్. 5వ ఉపమానం ఏంటంటే బలిపీఠము మీద ప్రభువు కనిపిస్తున్నాడు.
రండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచి ఉండుట చూచి తిని. ఆగండి, యెహోవా ఎక్కడ ఉన్నాడట? బలిపీఠానికి పైగా ఉన్నాడంట. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆయనేమో పైన ఉన్నాడు, దాని కింద ఏముంది? బలిపీఠం ఉంది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని దేవుడు మనకు సిద్ధపరిచాడు. ఏంటంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి బలి చేశాడు. నా దేవా నా దేవాలనేలా అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన ప్రభువును బలి చేశాడు. ఆయన బలిపీఠం మీద ఆయన అర్పించబడ్డాడు. ఎందుకు అర్పించబడ్డాడు? ఈ లోకంలో ఉన్న వారందరి పాపాన్ని పరిహరించడానికి ఆయన అర్పించబడ్డాడు. ఆయన బలిపీఠము పైగా ఉన్నాడు. ఇప్పుడు ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి పాపక్షమాపణ ఎవరైతే పొందుతారో వారికి విమోచన ఉంది. ఈ బలిపీఠం దగ్గరికి రాలేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ శిక్ష ఉంది. వాళ్ళు ఎక్కడున్నా సరే శిక్ష ఉంది. చూడండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా లాక్కొచ్చేస్తాడు. చూడండి, 9వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, గడపలు కదిలిపోవునట్లుగా. ఏంటి? గడపలు కదిలిపోవునట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగలగొట్టుమో అన్నారండి. గడపలు కదిలిపోయేటట్టుగా ఒక్క దెబ్బ కొట్టమన్నాడు పైన. ఆ గడపలన్నీ ఎక్కడ పడుతున్నాయట? తలల మీద పడుతున్నాయట. తలలు పగిలిపోతున్నాయి ఒక్కొక్కడికి. ఎందుకో తెలుసా? వారు బలిపీఠాన్ని ఆశ్రయించలేదు. గుర్తుపెట్టుకోండి, వారు దేన్ని ఆశ్రయించలేదు? ఆ బలిపీఠాన్ని ఆశ్రయించడం అంటే బలి అయిన యేసు ప్రభువుని వారు గుర్తించలేదు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని బలి చేస్తే ఆ బలిని గుర్తించలేదు. వారు ఎక్కడికి వెళ్ళినా వారిని లాక్కొస్తున్నాడు. చూడండి, తరువాత వారిలో ఒక్కడు తప్పించుకొనకుండా తప్పించుకొని వారిలో ఎవడను బ్రతకకుండా నేను వారందరిని ఖడ్గము చేత ఒక్కడు తప్పించుకోడట. అమ్మా, తప్పించుకునే అవకాశం లేదు. బలిపీఠము దగ్గరికి రాకుండా ఏ వ్యక్తి తప్పించుకోలేడు. గమనించాలా, బలిపీఠం దగ్గరికి వచ్చిన వాడు ఏం చేస్తాడు? తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాడుతాడు. బలిపీఠం దగ్గర రాలేడంటే తప్పించుకోలేడు వాడు ఎక్కడున్నా సరే. 2వ వచనం చూడండి, వారు పాతాళములో చొచ్చిపోయినను లాక్కొచ్చేస్తాడు. అవును, విన్నారా? వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళంలో దాక్కున్నాడు, అయినా పైకి లాక్కొచ్చేస్తాను. ఆకాశానికి ఎక్కికెళ్ళిపోయాడు. చంద్రమండలంలో సైట్ కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టేసుకున్నాడు. చెప్పండి, అక్కడ ఆకాశం వరకు ఎక్కిపోయినను అచ్చటి నుంచి వారిని దింపి తర్వాత వారు కర్మెలు పర్వతమున దాగినను వారిని వెదకి పట్టి అచ్చటి నుండి తెస్తాను. సముద్రంలోకి వెళ్ళిపోయాడు. నా కనులకు కనబడకుండా వారు సముద్రములో మునిగినను. అబ్బా, ఏమంటాడంట? అరే, ఈడేం తప్పకుండా నన్ను తప్పించుకుందాం అనుకున్నాడు అని చెప్పి కింద సర్పానికి ఆజ్ఞిస్తాడంట. సర్పం ఏం చేద్దే? చెప్పండి. ఇప్పుడు చెప్పాలి మీకు. 2 సంగతులు చెప్తాను ఇక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పు ఒప్పుకున్న వాడికేమో తిమింగలానికి ఆజ్ఞ ఇచ్చాడు. తప్పు ఒప్పుకున్నాడు కదా, ఏమని? నా వల్లే ఎంత పాపం జరిగింది, ఎంత జరిగింది అని. దేవుడు ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? తిమింగలం. అంటే రక్షించమనా శిక్షించమనా? రైట్. ఇప్పుడు తప్పు ఒప్పుకోకుండా దోవకుండాకి వెళ్తున్నాడు. ఆడికి ఎవరికి ఆజ్ఞ ఇచ్చాడు? వేసాడు, అయిపోయింది, అంతే. ఇప్పుడు ఇంతకు నీకెవరికి ఎత్తాడు ఆజ్ఞ? తప్పు ఒప్పుకుంటే తిమింగలానికి ఇస్తాడు ఆజ్ఞ. అమ్మా, ఈయన ఏదో రకంగా బతికించి కొట్టు, చేర్చమని. లేదంటే అబ్బే నేను చంద్రమండలం ఇల్లు కట్టుకున్నాను, లాక్ కిందకు వచ్చేస్తాడు, అక్కడి నుంచి లాక్కొచ్చేస్తాడు. నేను పాతాళంలోకి వెళ్ళిపోయినా సరే అక్కడి నుంచి పైకి లాక్కొచ్చేస్తాడంట. నువ్వు ఎక్కడో పర్వతం మీద ఉన్నా సరే పర్వతం నుంచి లాక్కొచ్చేస్తాడంట. లేదు నేను సముద్రంలో. అందుకని అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను. ప్రభువు ఎక్కడైనా ఉన్నాడండి, మనల్ని నడిపించేవాడు. ఇప్పుడు చెప్పాలి, బలిపీఠం పైగా ఉన్నాడంటే దీని అర్థం ఏంటి? తీర్పు. అన్నారా? ఇది కూడా ఏంటి? తీర్పు. తీర్పులో ఎవరు తప్పించుకుంటారు? తీర్పులు తప్పించుకునేడానికి ఎవరికేమైనా అవకాశం ఉందా అంటే
కేవలం బలిపీఠమును ఆశ్రయించిన వారికి మాత్రమే అవకాశం ఉంది. అనగా క్రీస్తు ప్రభు యొక్క బలిని స్వీకరించిన వారు, యేసు ప్రభు బలికి వారు లోబడిన వారు, అనగా నా పాపాల నిమిత్తం యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని ఎవరైతే విశ్వసిస్తారో, ఏమండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, ఏమండి, వాడు బైబిల్ చెప్తాడు, నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. ఎవరైతే చేస్తారో వారు తప్పించబడతారు. నువ్వెక్కడున్నా సరే లాక్కొచ్చేస్తాడు. పోలీసు ఏంటి ఇంటికాడ లేడంటే వెళ్ళిపోతాకే, ఏమండే, ఇంటికాడ లేడంటే అంటే అడ్రస్లో లేడని వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ లేడంటాడు. ఏంటంటే వారంటీలు తీసుకోరు కొంతమంది. గుర్తుపెట్టుకోండి, ఈయన నువ్వు లేడంటే కుదరదు, నువ్వు ఎక్కడున్నావో ఆయనకి తెలుసు. దేవుని వాక్యం చెప్తుంది 3వ వచనంలో, అచ్చట సర్పమునకు నేను ఆగ్రహించును, అది వానిని కరచును, అది వానిని కరచును అంటున్నారా. ఇందులో దేవుడు అంటున్నాడు, నాకు ఇశ్రాయేలీలైనా ఒకటే, నిగ్రో వాళ్ళైనా ఒకటే, ఐగుప్తులైనా ఒకటే, నాకు అందరం ఒకటే. రండి 7వ వచనం చదవండి. 7వ వచనం, ఇశ్రాయేలీలారా మీరును కూషీలును నా దృష్టికి సమానులు కారా. కాబట్టి ప్రభువుకి అందరూ సమానమే. ఇశ్రాయేలీలు అంటే ఆయనకి ప్రేమ, మిగిలిన అంటే కాదండి అని చెప్పే వక్ర భాషని చెప్పేవాడు కొంతమంది ఉన్నారు. ఏమన్నా అది ఇశ్రాయేల్ దేశంలోనే పనిచేద్దండి ఆ సింహం, ఇక్కడ పనిచేయదండి అనేవాడు ఒకడు ఉన్నాడు. ఇది కాదు, దాని అర్థం ఏంటా, ఆయన నాకు అందరూ సమానం కాదా. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన అందరికీ ప్రభువు, అందరి కొరకు తన ప్రాణమును పెట్టినవాడు. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలీలారా మీరును కూషీలును నా దృష్టికి సమానులు కారా. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను, కఫ్తోరు దేశంలో నుండి ఫిలిస్తీన్లను, కీరు దేశంలో నుండి సిరియలను రప్పించి తిని. చూడండి, ఏ దేశంలో నుంచి అయినా నేను ప్రజలు రప్పించాను. ఏ దేశమైనా ఒకటే, నాకు ఏ ప్రాంతమైనా ఒకటే, అందరూ కూడా నా దగ్గరకు రావాలి. ఇది దేవుని కోరిక. బుదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే. మరి దేవుడు ఏ దేవుడును? రైట్. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, అందరిని రప్పించి జల్లెడు పెడతాడంట. 9వ వచనం 9:9, నేను ఆజ్ఞగా ఒకడు ధాన్యమును జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును, కానీ ఒక చిన్న గింజ అయినను, అంటే ఏ గింజను కూడా ఆయన వదిలిపెట్టుకోడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏ గింజను కూడా ఆయన వదిలిపెట్టుకోడు. ఇంతకే జల్లించారు కదా, జల్లిళ్ళు తెలుసా? పెద్దోళ్ళకి తెలిసిలే. ఇప్పుడు ఈ బ్యాచ్కి, చిన్న బ్యాచ్కి ఎవరికి తెలియదు జల్లిళ్ళు. జల్లిళ్ళు రకరకాల జల్లిళ్ళు ఉండే అమ్మ. పెద్ద జల్లిడని, చిన్న జల్లిడని, సన్న జల్లిడని రకరకాలు ఉండే. ఒడ్లు జల్లించే జల్లిడు ఒకటి ఉండేది. ఆ బెట్టలన్నీ పైన ఉండిపోతాయి, ఒడ్లన్నీ కిందకి వెళ్తాయి. అర్థమైందా? ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను ఒక్క గింజ కూడా పోదాల్చుకోలేదు. అంటే ఒక్క గింజను కూడా నేను వదిలిపెట్టినాడు. దాని అర్థం అంటే గింజలన్నింటినీ కొట్లో పోసుకుంటాడు ఆయన. ఎక్కడ పోసుకుంటాడు? ఇప్పుడు చెప్పాలి. అమ్మా, కొట్లో ఉంటారా? ఏమండి, ఆల్రెడీ అయిపోయింది ఓ మాట. కొట్లో ఉంటారా, మట్టిలో ఉంటారా? కొట్లోనా, మంటలోనా? కొట్లోనా, మట్టిలోనా? చెప్పాడు కదా. పొట్టంతా తెలిసి ఎక్కడ వేస్తారట? అగ్నిలో. కొట్లోనా, మంటలోనా తేల్చుకోవాలా. ఇక్కడ అన్నాడు, ఇశ్రాయేలీని ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ ఇశ్రాయేలు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభువు దగ్గరకు చేరి వచ్చిన ప్రజలు అని అర్థం. ఇశ్రాయేలు అంటే ప్రభు దగ్గరికి చేరి వచ్చిన ప్రజలు. అలా ఐగుప్తీయులు అవ్వచ్చు, కూషీలు అవ్వచ్చు, ఏ దేశం వారైనా అవ్వచ్చు, వారందరినీ కూడా అంటున్నాడు, ఒక్క చిన్న గింజ అయినను నేల రాలేదు కదా. ఒక్క చిన్న గింజ అయినా నేల రాలేదు. అంటే నేను చిన్నవాడిని అని అనుకోవద్దు. చిన్నవాడివైనా నీవు ప్రభువుకు అవసరం. చిన్నపిల్లాడివైనా నువ్వు ప్రభువుకు అవసరం. ఎందుకంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చింది ఎవడు? చిన్నపిల్లాడే. చిన్నపిల్లలైనా ప్రభువుకు అవసరం. తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్నతనం నుంచి సండే స్కూల్కి పంపించడం నేర్చుకోవాలి. ఇలా ఆదివారం కదా, 1 గంట పడుకోమని అన్నారనుకోండి, ఇంకా చూసుకోండి, రేపొద్దున మీ జీవితాంతం వాడు పడుకుంటాడు. మీరు ఆటోమేటిక్గా ఆదివారం సెలవు అనుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలా, దేవుని సన్నిధికి పంపించాలి. చిన్న గింజ కూడా దేవుడికి అవసరం. గుర్తుపెట్టుకోండి, చిన్న గింజ కూడా
అందుకని ఈ చిన్నవారిలో ఎవడు నశించడం దేవునికి ఇష్టమో కాదు అన్నాడు. చిన్నవారి ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. చిన్నవారిని ఎత్తుకొని వారిని ఆశీర్వదించాడు. చిన్నవారిలో ఒక చిన్న గింజ కూడా వదిలిపెట్టాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన తన గింజలను ఏం చేసుకుంటాడు? భద్రం చేసుకుంటాడు. ఇప్పుడు అర్థమవుతుందా? తన గింజ కానివాడినేమో ఎక్కడున్నా లాక్కొస్తాడు, తన గింజలనేమో భద్రం చేసుకుంటాడు. ఆమోసు గ్రంథం ఒక నిరీక్షణతో ముగించబడింది. ఆమోసు గ్రంథం ఒక నిరీక్షణతో. ఏంటి ఆ నిరీక్షణ? చిన్న గింజను కూడా వదిలిపెట్టను, నా చిన్న గింజలను కూడా నేను వదిలిపెట్టను. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ప్రభువు వాడవైతే, ప్రభువుకు చెందిన వాడవైతే, ప్రభువు నువ్వు నమ్మికి ఉంటే ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను కాపాడువాడు కునుకడు. కాబట్టి ఆయన ప్రభువు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఈ 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఏడు వాగ్దానాలు ఇచ్చాడు. 11వ వచనం నుంచి 15వ వచనం వరకు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? 7 వాగ్దానాలు ఇచ్చాడు. ఆ 7 వాగ్దానాలు నేను జస్ట్ మీకు చెబుతాను, వినండి. 11వ వచనం చూడండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున లేవనెత్తి. రైట్, ఫస్ట్ ఏం చేస్తానంటున్నాడు? పడిపోయిన దాన్ని నేను లేవనెత్తుతాను. అమ్మా వినాలి, ప్రభు ఏం చేస్తాడు? పడిపోయిన దానిని లేవనెత్తుతాను. సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 2వ అధ్యాయం హన్నా ప్రార్థన చూడండి. సమూయేలు 1వ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. చాలు. పడిపోయిన దావీదు గుడారమును ఏం చేస్తాను? లేవనెత్తుతాను. అమ్మా ఒకవేళ మీరు పడిపోయి ఉన్నారా? ప్రభువును కోరుకోండి. నాయనా నన్ను లేవనెత్తయ్యా, నేను పడిపోయి ఉన్నాను, నాకు సహాయం చేసేవాడు ఎవరు లేరు, నన్ను లేవనెత్తు ప్రభువా అంటే ప్రభువు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో చెప్పాడు, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. రైట్, ప్రభు ఏం చేస్తాడంట? దుఃఖపడు వారిని క్షేమమునకు. రైట్, మొదట వాగ్దానం ఏంటి? నేను లేవనెత్తుతాను. మొదట వాగ్దానం ఏంటండి? నువ్వు పడిపోయి ఉన్నావా? నేనున్నాను, నేను నిన్ను లేవనెత్తుతాను. ఈ మాట ఎంత బలపరుస్తుందండి మనల్ని. పడిపోయిన వాళ్ళందరిని ఆయన ఏం చేస్తాడట? లేవనెత్తాడు. దరిద్రులమైన మనల్ని లేవనెత్తాడు. పెంట కుప్పల నుంచి లేవనెత్తాడు. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. గద్దెలు దింపి ఘనులనైనా మేపవగటి. వమనచి గద్దెలు దింపి ఘనులనైనా మేపవగటి. రేయి పగలు నీ పద సేవే. సాటి లేని దేవుడ నీవే. సాటి లేని దేవుడ నీవే. ఆదుకోట కొండయు నీవే. 113వ కీర్తన 113వ కీర్తన 7, 8, 9. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో
వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. నువ్వు పడిపోయి ఉన్నావా? లేవనెత్తే ప్రభు ఉన్నాడు. ఇశ్రాయేలీయులారా, నేను మిమ్మల్ని లేవనెత్తుతాను. దేవుడిచ్చిన మొదటి వాగ్దానం ఏంటి చెప్పండి? నేను మిమ్మల్ని లేవనెత్తుతాను. రెండవ వాగ్దానం చూడండి, 11వ వచనం, 9-11. లేవనెత్తి దాని గోడను బాగు చేసి. విన్నారా? రెండో వాగ్దానం ఏంటి? లేవనెత్తుతాను, బాగు చేస్తాను. విన్నారా? లేవనెత్తేవాడు, బాగు చేసేవాడు. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. తిరిగి రండి, తిరిగి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? రేడియోలు రిపేర్ చేయడం చూశారు, టీవీలు సెల్ ఫోన్లు రిపేర్ చేస్తాం చూశారు. అవిశ్వాసాన్ని రిపేర్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ప్రభువే ఏమంటున్నాడు? మీ అవిశ్వాసాన్ని రిపేర్ చేస్తాను, రండి, నేను మీ అవిశ్వాసాన్ని రిపేర్ చేస్తా. అందుకనే మార్క్స్ వార్త అనుకుంటాను, యేసు ప్రభు ఒక ఆయన అంటాడు, 9వ అధ్యాయం, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండా సహాయము చేయము. అపనమ్మకం అన్నాడు కదా. అపనమ్మకం అంటే ఏంటి? అవిశ్వాసమే. ఇంతకీ అవిశ్వాసం లేకుండా బాగు చేసేవాడు ఎవరు? ప్రభువే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు చెబితే, ఆ చిన్నవాని తండ్రి అంటున్నాడు, నాకు అపనమ్మకము లేకుండా నాకు సహాయము చేయి. మన ప్రభు లేవనెత్తివాడు, మన ప్రభు బాగు చేసేవాడు. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం, 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవానికి సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్లు విడిచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. రైట్, చాలు. ఎప్పుడు బాగు చేస్తాడు? ఎప్పుడు బాగు చేస్తాడు? కన్నీళ్లతో ప్రార్థించిన. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు కార్యం చేయాలంటే కన్నీటితో ప్రార్థన చేయాలి, అంతే. ఇంకా అంతకన్నా వేరే పనేమి లేదు, ఇంకా వేరే షార్ట్ కట్ ఏది ఉండదండి. కన్నీటితో ప్రార్థన చేస్తే ప్రభు చేయని కార్యం అంటూ ఉండదు అన్నాడు. ఇదిగో, నువ్వు కన్నీళ్లు విడిచుట చూచి తిని నేను నిన్ను బాగు చేస్తాను. దేవుని మొదటి వాగ్దానం లేవనెత్తేవాడు, రెండవ వాగ్దానం బాగు చేసేవాడు. రండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11 వచనం చివరి చూడండి. బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము దేశము శాసమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులను స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా మరలా కట్టుదును. ఏలియా ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. కొత్తదా పాతదా? పడిపోయిన యెహోవా బలిపీఠాన్ని ఏం చేశాడు? మరలా తిరిగి కట్టాడు. పడిపోయిన బలిపీఠం కట్టబడింది, దేవుని అగ్ని దిగి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలా, మన బలిపీఠాలు మనం కట్టుకుంటే దేవుని అగ్ని దేవుడు మరలా తిరిగి మనకిస్తాడు. అప్పటి వరకు 250 మంది కూడా ఒక కొత్త బలిపీఠం కట్టారు. కానీ ఏలి అలా కాదు, పడిపోయిన దేవుని బలిపీఠాన్ని
కట్టాడు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను మరలా కట్టుదును. పాడైపోయిన దాన్ని, చల్లాచెదురుగా ఉన్నదాన్ని నేను మరలా ఒక ఆర్డర్లో పెడతాను. నేను తిరిగి మరలా కడతాను కదండి. ఏం కడతాను అన్నాడు? నేను మరలా తిరిగి కడతాను. 127:1 అంటాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస నేను కట్టిస్తాను. నేను మరలా కడతాను. దేవుని మీద ఆధారపడాలండి మనం, మన సొంత జ్ఞానం మీద కాదు. నేను మరలా కడతాను. 10వ అధ్యాయం లూకాసు వార్తలో ఇక్కడ ప్రభు ఒక ఉపమానం చెప్పాడు కదా. 10వ అధ్యాయం 34వ వచనం. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసము పోసి, ఇందాకేమో పాడైపోయిందని కట్టాడు, కూలిపోయిందని కట్టాడు. ఇక్కడ గాయాలు కడుతున్నాడు. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన వారిని బాగు చేయు, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే. ఒకటి, లేవనెత్తుతాను. 2, బాగు చేస్తాను. 3, మరలా కడతాను. 4, 13వ వచనం. రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇది యెహోవా. నేను పంటలను ఇస్తాను. ఏమిస్తాను అంటున్నాడు ఆయన? పంటలు ఇస్తాను. కొండలన్నీ రసధారలగును. కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. అంటే దాని అర్థం ఏంటంటే మంచి పంట, మంచి దిగుబడి, మంచి ఎదుగుదల. దున్నేసిన తర్వాత కోత, అంటే దున్నేసిన తర్వాత అంటే దున్నిన తర్వాత విత్తనాలు వేశారు, అది ఎదిగింది, మరలా కోత కోసుకుంటున్నారు, ఫలాలు వస్తున్నాయి. ప్రభు ఏమన్నాడంటే నేను మీకు పంటలు ఇస్తాను, నేను మీకు పంటలు ఇస్తాను. కీర్తన గ్రంథం 67వ కీర్తన 6వ చరణం. కీర్తన 67:6. కీర్తన 67:6. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను గమనిస్తున్నారా? ఇక్కడ విశేషమైనటువంటి మాట చెప్పాడు. ఏమనంటాడంటే అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. ఎప్పుడు భూమి ఫలమిస్తుంది? ఏమంటే భూమి దాని ఫలమిచ్చినప్పుడు అన్నాడు కదా. ఎప్పుడు? 3వ వచనం. దేవా ఎప్పుడు? ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద జనులను ఏలుదువు, జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేదురుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు వినరా? ఎప్పుడు? చెప్పండి. ఎప్పుడు? స్తుతించడం అంటే ఫలించడం అని అర్థం. మళ్ళా చెప్పరా? స్తుతించడం అంటే ఫలించడం అని అర్థం. నీకు ఫలాలు కావాలంటే నువ్వేం చేయాలి? స్తుతించాలంటే శృతి అని అంటాం కాదు. స్తుతించడం అంటే ఏంటంటే ప్రభు యొక్క గుణగానాలని నీవు మోకరించి, ప్రభువా నీవు ఇంత గొప్పవాడవు, ఇంత ఉన్నతమైన దేవుడవు, ఆయన గుణాలన్నిటినీ చెప్పుకుని ప్రభు స్తుతించాలి. ఆయన నువ్వు అత్యున్నతుడు, నీకు స్తోత్రాలు,
నువ్వు అసమానుడు నీకు స్తోత్రాలు, నువ్వు ఆది అంతం లేనివాడవు నీకు స్తోత్రాలు, నువ్వు నా గాయములు కట్టువాడవు స్తోత్రాలు, నువ్వు రక్షకుడవు స్తోత్రాలు, నువ్వు ఆదరణకర్తవు స్తోత్రాలు, నువ్వు మహాదేవుడవు స్తోత్రాలు, నీ నిత్యులకు తండ్రివి నీకు స్తోత్రాలు, నువ్వు సమాధానకర్తవు నీకు స్తోత్రాలు అని ప్రతి మాటని మనం పలుకుతూ ఆయనకి స్తోత్రం చెప్పాలా. మనమేంటండి, మనమేం నేర్చుకున్నామంటే చాలామంది శృతి 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 శృతి, ఇంకెంత శృతి అంటే ఈ శృతి ఎక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళిపోద్ది, కానీ మధ్యలో ఎవరున్నావా? ఎందుకు స్తుతిస్తున్నావు నువ్వు? వై? ఎందుకు స్తుతిస్తున్నావు? ఆయన గుణగణాలు, ఆయన ఔన్నత్యం, ఆయన యాట్రిబ్యూట్స్, ఆ పదం చెప్పి స్తుతిస్తే ఓహో మనము దేవుణ్ణి తెలుసుకుంటున్నట్టు అనమాట. అర్థమవుతుందా? అత్తమాన క్యాసెట్లో ప్రార్థన, కొంతమంది క్యాసెట్ నేను అనుకుంటాను కొంతమందిని ప్రార్థన చేసినప్పుడు రికార్డ్ చేసేసి నువ్వు ఆపేవయ్యా నేను టేప్ రికార్డ్ పెట్టేస్తాను అందాం అనుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు మారదు అది, ఇక మారని ప్రార్థన. ఎందుకంటే నీకేం నేర్చుకుంటావు? వాక్యం వింటున్నావు, రోజు వింటున్నావు, నీకు కావలసినంత వాక్యం అందుతుంది. ఏం నేర్చుకుంటున్నావు నువ్వు? అస్తమాన అదే టేప్ రికార్డు, అరిగిపోయిన టేప్ రికార్డు లాగా దేవుని గుణగణాలు, దేవుని ఔన్నత్యాన్ని మనము చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఫలాలు ఎప్పుడు? ఎప్పుడు అంటే ఎప్పుడంటే స్తుతించినప్పుడు. ప్రతిరోజు స్తుతించండి. అన్నం గిన్నె పెట్టుకుని స్తుతించండి, కాఫీ పెట్టుకుని స్తుతించండి. అర్థమవుతుందా? స్తుతించండి చాలు. స్తుతిస్తే దేవుడు ఏం చేస్తాడు? ఫలమిస్తానే ఉంటాడు. నువ్వు వద్దన్నా ఫలాలు వచ్చి పడతాయి నీకు. ఇవాళ మనకు ఫలాలు లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? శుభ్రంగా తినేసి బొబ్బడమే. ఏం లేదు చెప్పండి, స్తుతి లేదు. స్తుతించండి. పడుకునేటప్పుడు స్తుతించండి, లేచినప్పుడు స్తుతించండి. బైబిల్ చెప్తుంది ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయట దేవునికి ఇష్టం. కాబట్టి చెప్పాడు అక్కడ, నేను పంటనిస్తాను కదా. ఎన్ని చెప్పాడు? ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటికి? 1 లేవనెత్తుతాను, 2 బాగు చేస్తాను, 3 మరలా కడతాను, 4 పంటనిస్తాను. 14వ వచనం చూడండి. చెరలో నుండి రప్పింతును. చాలండి. ఆయన ఏం చేస్తానంటున్నాడు? 5వది ఏంటి? చెరలో నుంచి రప్పిస్తాను. అంటే నువ్వే చెరలో ఉన్నావో, నువ్వే బంధకాలలో ఉన్నావో, నీ బంధకాల నుంచి నేను విడిపిస్తాను. 68వ కీర్తన 6వ చరణం. 68వ కీర్తన 6వ చరణం. చాలా మాటలు చెప్పుకోవచ్చు కానీ ఒక మాట చదవండి. 68:6. దేవుడు ఏకాంగులను, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లా, బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేస్తాడు. నేనంటాను యోసేపుని చెరసాలలో ఉంచేయలేదు దేవుడు. చెరసాల నుంచి విడిపించాడు, భార్యనిచ్చాడు, భార్యతో పాటు బిడ్డలనిచ్చాడు, వర్ధిల్లా. గమనించాలి, బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్ల చేస్తాను. మన ప్రభు ఏం చేసేవాడు? విడిపించేవాడు, చెర నుంచి విడిపించేవాడు. 5 మాటలు విన్నారు కదా. ఇక 6వ మాట చదవండి, సరిపోద్ది. 14వ వచనమే. మరలా కట్టుకుని ఏమంటారు? పాడైన పట్టణాలను మరలా కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసము త్రాగుదురు, వనములు వేసి వాటి పంటలను. రైట్, ఇప్పుడు చెప్పండి. వారు కట్టుకుంటారు, వారు నాటుకుంటారు, వారు అనుభవిస్తారు. చెప్పడా? ఏమన్నాడు? వారు కట్టుకుంటారు. అంటే కట్టుకుంటానికి సామర్థ్యం నేనే ఇస్తాను, నాటుకోవడానికి సామర్థ్యము నేనే ఇస్తాను. కట్టుకొని నాటుకొని వారు అనుభవించడానికి కూడా నేను సామర్థ్యము ఇస్తాను. 6వదిగా చెప్తున్నాడు. ఏమండి? 6వదిగా వారు అంటున్నాడు, వారు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుంచి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారి కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసము త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లు తిందురు. చెప్పాలి, నేను
వారిని చెప్పండి, వారిని ఏం చేస్తానని చెప్తున్నాడు అక్కడ? కట్టుకుందురు, నాటుకుంటారు, అనుభవిస్తారు. కట్టుకుంటారు, నాటుకుంటారు, అనుభవిస్తారు. అంటే దేవుడు వారిని ఏం చేయబోతున్నాడంటే వారికి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఏమి ఇవ్వబోతున్నాడు? కట్టుకునే శక్తిని ఇవ్వబోతున్నాడు. అమ్మా, నీకు కట్టుకునే శక్తిని ఇవ్వబోతున్నాడు. నీకు నాటుకునే శక్తిని ఇవ్వబోతున్నాడు. నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించే శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. ఇక 7వదిగా 15వ వచనం, వారి దేశమందు నేను వారిని నాటుదును. రైట్, నేను వారిని ఏం చేస్తాను? నాటుతానంటే ఏంటి? స్థిరపరుస్తాను. ఆశీర్వదిస్తాను, స్థిరపరుస్తాను. ఆశీర్వదిస్తాను, స్థిరపరుస్తాను. ఇప్పుడు ఆమోసు గ్రంథంలో ఆఖరణ దేవుడు దేంతో ముగించాడు తెలుసా? ఆశీర్వాదంతో. కావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? యేసు ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు కావాలి అని అనుకున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు పాదాల మీద మనం పడాలి. ఆ ఫలాలు మనకు కావాల్సి వచ్చినప్పుడు ప్రభు పాదాల మీద పడాలి. ప్రభు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. తిరిగి కట్టించేవాడు, లేవనెత్తేవాడు, బాగు చేసేవాడు. తల్లవంచని కళ్ళు మేడి చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి వందనాలు. ఆమోసు గ్రంథంలో మీరు ఇచ్చిన సత్యాల కొరకై స్తోత్రాలు. నీ లేఖనాలు అందరిలో అన్ని విధాలుగా పనిచేయడానికి సహాయం చేయండి. నీ కృపనిచ్చి నడిపించండి. నీవు ఇచ్చిన వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చుకోవడానికి, నీపై ఆధారపడడానికి సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా సహాయం కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.